ఒక అమ్మాయి ఏడుస్తుందంటే ఎన్ని కారణాలైనా ఉండొచ్చు. కానీ అబ్బాయి ఏడుస్తున్నాడంటే వాళ్ళ పేరెంట్స్ కోసం కానీ, వాళ్ళకి నచ్చిన వాళ్ళ కోసం కానీ ఏడుస్తాడు. ఎక్కువ సందర్భాల్లో ప్రేమించిన అమ్మాయి కోసం ఏడుస్తాడు. వాడికేం పని లేక, తిన్నదరక్క, లేకపోతే ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా రావట్లేదు, కలవట్లేదని ఏడవడం. గాఢంగా ప్రేమించాడు కాబట్టి ఏడుస్తాడు. అర్థం చేసుకోవటం లేదని ఏడుస్తాడు. ప్రతీదీ చెప్పలేక ఏడుస్తాడు. నువ్వు ప్రతీదీ చెప్పిన తర్వాత అర్థం చేసుకుంటే ఏ అబ్బాయికి అలాంటి పరిస్థితి రాదు. ఏ అబ్బాయికి ఏడ్చేంత ధైర్యం ఉండదు. చాలామంది మనసులోనే దాచుకుంటారు. బయటికి ఎప్పుడు కనిపించదు. అబ్బాయిలు ఏడిస్తే బాగోదు కూడా. నాలాంటోడైతే ఇంకా ధైర్యంగా ఉండగలుగుతాడు. ఏ ప్రేమ లేనివాడైతే చాలా ధైర్యంగా ఉంటాడు. ప్రతీదీ సాల్వ్ చేసుకోగలడు. కానీ ఎప్పుడైతే ఎమోషనల్‌గా ప్రేమను ఫీల్ అవుతాడో వాడు మాత్రం ఖచ్చితంగా బాధపడతాడు. ఎమోషనల్ కాకుండా అవసరానికి ప్రేమని చెప్పుకునేవాడు వాడెప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఏ అమ్మాయి మనసు అర్థం చేసుకోలేడు. ఎమోషనల్‌గా లవ్ చేసినవాడు అమ్మాయిని అర్థం చేసుకున్నా, ఆ అమ్మాయి వీడిని అర్థం చేసుకోదు. వీడిని సంతోషంగా ఉంచదు. ప్రతిదానికి గొడవ పడుతూ, ప్రతిదానికి ఆర్గ్యూ చేస్తూ ఏడిపిస్తా ఉంటది. వాడు బాధపడినా కూడా, ఏముందిలే, ఇది మనకి కొత్త కాదులే అనుకుంటూ ఉంటది. నిజంగా ప్రేమ లేని వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు వస్తే చాలు. ఎమోషనల్స్‌తో, ఫీలింగ్‌తో అర్థం చేసుకోవటం వాళ్ళకి రాదు. మీ ప్రేమ ఎలా ఉంది? మీరెలా అర్థం చేసుకుంటున్నారు? మీరే తెలుసుకోండి. మనల్ని అర్థం చేసుకున్నోళ్ళ దగ్గర మనం ఉండటం ఎక్కువ కాలం ఉండటం సేఫ్ కాదు. వాళ్ళ మీద పెట్టే ఇంట్రెస్ట్ మన లైఫ్ మీద, మన జీవితం మీద పెడితే చాలా బాగుంటుంది. అర్థం చేసుకున్నప్పుడు ఎప్పటికైనా లైఫ్ లాంగ్ ఉన్నా బాధపడుతూనే ఉంటాం.